హరిహర క్షేత్రంగా పిలువబడుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మార్గశిర మాసం శుక్లపక్షం బుధవారం సుబ్రహ్మణ్య చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తిమ్మాపూర్ మండల రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ ఆరాధిస్తారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఎనుకొండ నాగేశ్వర్ రెడ్డి అత్తమ్మ మృతి చెందిన సందర్భంగా మహాత్మా నగర్ గ్రామానికి వచ్చిన కేంద్ర మంత్రి మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వర్చారితో మాట్లాడుతూ రిజర్వేషన్లపై పోటీ చేసే అభ్యర్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, కేవలం అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ సిపి గౌసలం ఇతర శాఖల అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై కరీంనగర్లో మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం 4వ మహాసభ నిర్వహించి పలు తీర్మానాలు చేశారు. రాబోయే బడ్జెట్లో మత్స్యకారులకు 5,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. షానాగర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ ప్రధాన కార్యదర్శి పూరెళ్ల శ్రీకాంత్ గౌడ్ కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాంబర్ రోడ్డును మంగళవారం నాయకులు ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ప్రారంభించారు. అనంతరం జువ్వాడి నరసింగరావు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.